వాక్యము యోమ్ దెబిరీం 22వ తారీఖు 2వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట మార్కు సువార్త 1వ అధ్యాయము 41వ వచనం. ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్ము అని వానితో చెప్పాను. నాకిష్టమే నువ్వు శుద్ధుడవు కమ్ము అని వానితో చెప్పారు. దేవుడు ఎవరితో ఈ మాటలు చెప్పాడంటే అతడు కుష్ఠరోగి. ఎవరు ఇష్టపడరు, అసలు అసహించుకునే వ్యక్తి అనమాట. భయంకరమైన వాసన, భయంకరమైన సీవు నెత్తురు అలా కారుతా అపరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడని కాను, అపవిత్రుడను అని కేకలు వేస్తూ ఆ వీధుల్లో పరిగెట్టాలి. అసలు ఊర్లోకి ప్రవేశమే ఉండదు. ఊరవతలు ఉండాల్సిన ప్రజలు వాళ్ళు. కానీ వాళ్ళు ఆ వ్యక్తి వచ్చి ప్రభు ఎదుట మోకాళ్ళుని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమంటే ఆయన కనికరపడ్డాడు. ఒకవేళ ఈరోజు నీలో ఏలుబడిచేస్తున్న పాపం బహువ్యాధి కలదట. హృదయం అట బహువ్యాధి కలదు. హృదయాన్ని మించినంత పాపం ఇంకెక్కడ ఉండదు. ఆ పాపం నీ యొక్క హృదయంలో ఉన్నప్పుడు నీవు కూడా కుష్ఠరోగి వ్యక్తితోటే సమానం. అది కొరుకు పుండు పాకినట్టు పాకేస్తుంది. ఆ పాపం అనుకుంటూ ఇది చిన్నదే కదా అనుకుంటావు. పాపంలో చిన్న పెద్ద తేడా ఉండదు. చిన్న పెద్ద తేడా ఉండదు. ఇది చిన్న పాపం, ఇది పెద్ద పాపం అని బైబిల్లో రాయబడాల. కాబట్టి ఆ పాపం ఏదైతే నువ్వు చేస్తున్నావో దానికి శిక్ష నీ దేహం అనుభవించాల్సి వస్తుంది. నీ దేహంలోకి వెళ్ళిపోతాయి అవన్నీ, అవి అనుభవించాల్సి వస్తాయి. కాబట్టి ఇప్పటికైనా మోకరించి ప్రభువా నా పాపాలు క్షమించని అడుగు. దేవుడు అంటాడు నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడవు కమ్ము. పరిశుద్ధంగా ఎలాగూ జీవించాలో అడుగు ప్రభుని. దేవుడే నీకు నేర్పించును కాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.